హాయ్ ఫ్రెండ్స్, హాయ్. మా ఇంటి దగ్గర అవరెక్కలు మెల్లని చేస్తున్నారు. అవరెక్కలు అంటే ఏమో కాదు, అనపకాయలు పితకపప్పు అనేది ఇక్కడ తెలుగు వచ్చిన వాళ్ళు మాట్లాడతారు. యాక్చువల్లీ దాని పేరు అవరేకాలు. అది మేళా నడుస్తుంది అనమాట. అంటే చాలా బాగుంటది. ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఫుడ్ ఐటమ్స్ ఏది మీరు తీసుకున్నా దాన్ని దీంతో చేసి ఉంటారు. అవరేకాయలతో చేస్తారు. అనపకాయలు అంటాం కదా, మనం అనపకాయలతో చేస్తారు. చూపిస్తాం రండి. ఫస్ట్ బజ్జీ, కానీ ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఈ బజ్జీలు తినలేరు. సప్పగా ఉంటాయి. తిన్నా కూడా ఎందుకు తిన్నామా అనే లెవెల్కి వచ్చేస్తాం అనమాట. మన పక్క చక్కగా మచ్చి వేసి మధ్యలో ఉల్లిపాయలు వేసి ఎంత బాగా చేస్తారు. ఇక్కడ చూస్తే కూడా తినబుద్ధి కూడా కాదు. అవరేకాయల బేల, అవరే బేల శాండ్విచ్, అవరే బేల వడాపావ్, అవరే బేల పాయస, అవరే బేల భటూరా, అన్ని రకరకాలు అన్ని అవరేకాయలతోనే స్టార్ట్ చేస్తారు ఇక్కడ. తిన్నోళ్ళకి తిన్నంత అవరేకాయలతో. ఆ తర్వాత వచ్చే సౌండ్స్ మాత్రం మాకు సంబంధం లే. ఏం స్పెషల్ మేడం? పొంగల్, ఇడ్లీ. సో చూడండి ఫ్రెండ్స్, అక్కడ స్టోన్ ఐస్ క్రీమ్ దొరికింది మాకు అక్కడ. ఎప్పుడు చాలా రోజుల నుంచి ఇంకా రీల్స్లో చూసి నాకు ఇంకా తినాలి అనిపించి కంటి కనపడంగానే వెళ్ళిపోయినా తీసుకోవడానికి. నేనేమనుకున్నానంటే అక్కడ ఎలా ఇస్తాడంటే నార్మల్గా అది దాన్ని కొట్టి దాని క్రీమ్లు అలాంటివి ఏమేమో వేసి లాస్ట్కి రోల్ చేసి ప్లేట్లో ప్లేటింగ్ చేసి ఇస్తాడేమో అనుకున్నాము. వాడు ఎలా ఇచ్చాడు చూడండి, అంత మొత్తం కొంచెం నట్స్ వేసి కొంచెం కొట్టి దానికి కప్ ముఖానికి వేసి కొట్టాడు. 130 రూపాయలు వేస్ట్ ఫ్రెండ్స్. కొంచెం మాకు కూడా తినబుద్ధి కాల. అది ఎందుకు అది లేదు కానీ మాకు తినబుద్ధి కాల. ఇవి తీసుకున్నాం ఫ్రెండ్స్. చివరికి ఫుడ్కి వచ్చేసామన్నమాట. ఇదేమో అక్కీ రొట్టి, అంటే బియ్యపు రొట్టె, కాకపోతే అందులో అనపకాయలు పితికి వేస్తారు. ఇక్కడ పైన తోలు తీసేసి పితుకుతారు. దాన్ని పితకపప్పు అంటారు. ఒక జామున్ తీసుకున్నాం. ఇది లోపల చూడండి, ఇది భలే ఉంది అసలు. గ్రీన్ కలర్ చూడండి. జిలేబీ కూడా ఉంటుంది ఇక్కడ. గ్రీన్ కలర్ లో ఉంది చూడండి, గ్రీన్ కలర్. అవరేకాయలు, అదే అనపకాయలు పితకపప్పు అంటాం. ఇదేమో దోశ. వీడికని తీసుకుని ఐస్ క్రీమ్ నీరు అయిపోయింది. నేను ఇప్పుడు మొత్తం తినేసి అది మిగిలింది. ఇంకా ఫుడ్ తినేసి మళ్ళీ వస్తాం.